ఫైనల్‌గా ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇదే ఆ ట్రైన్. సూపర్ ఉంది. ఈ బ్రిడ్జ్‌ని మీరు ఫార్ ఫ్రమ్ హోమ్ స్పైడర్-మ్యాన్ సిరీస్‌లో చూసి ఉంటారు. మేరీ జే అండ్ స్పైడర్-మ్యాన్ నడుచుకొని వస్తా ఉంటారు. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఒకటి కలిసైనా ఉంటాం, 2 విడిపోయి కష్టాలైనా వస్తదనమాట. సేమ్ 2016లో మేము విడిపోయామన్నమాట. అమ్మయ్యా, ఇంకా నా దరిద్రం తీరిపోయినట్టే బావా. ఇక్కడ నుంచి చూస్తే సగం సిటీ కనబడుతుంది. మా ఇద్దరు గ్రేట్ ఫ్రెండ్షిప్ విడిపోవడానికి ఈ పాప వంతు కానీ కొంచెం ఉందన్నమాట. వాళ్ళ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అసలు ఈ వ్యూ బెస్ట్ షాట్స్ తీస్తామంటే అసలు రావట్లేదు, చెయ్యంతా ఫ్రీజ్ అయిపోతుంది చలికి. హలో నెక్స్ట్ జనరేషన్, దిస్ ఈజ్ ధీరజ్ అగైన్. వెల్కమ్ టు ద ఫార్ములా రూమ్. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా సేమ్ డ్రెస్లో ఎందుకున్నాను అని మీకు అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి, నా దరిద్రాలన్నీ మీకు అర్థమవుతుంది. సో ఇంకా మనం ట్రైన్లో ఇన్ అయిపోయేసి కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. కొన్ని చోట్ల సౌండ్స్ అలాగే పెడతానండి, రియాలిటీ కోసం అలాగే ఉంటే బాగుంటుంది. డిస్టర్బెన్స్గా ఉన్న అడ్జస్ట్ అవ్వండి. చెక్క మనం ఎక్కేసి కొత్త పనులు చేసుకుందాం. ఈ ట్రైన్ అయితే కొంచెం ఇరుగ్గా పాతగా ఉంది, బట్ బాగానే ఉంది. బడ్జెట్ ట్రైన్ కాబట్టి. సో ఈ సీట్స్ అన్నీ నావేనా లేదంటే నెక్స్ట్ స్టేషన్స్లో ఏమైనా ఎక్కుతారో చూడాలి. బట్ పర్లేదు, మన బడ్జెట్కి ఇది కొంచెం బాగానే ఉంది. కొంచెం అవుట్ చూద్దాం. చాలా అంటే చాలా స్పీడ్గా పోతూ ఉంది. బాగుంది ట్రైన్, నాట్ ఏ బ్యాడ్. అంటే బడ్జెట్ ట్రైన్స్ నేను చూస్ చేసుకునేది, స్టూడెంట్ కాబట్టి నాకు అంత బడ్జెట్గానే ఉండదు అనమాట. సో అందుకని ఇంకా బడ్జెట్ ట్రైన్స్ చూస్ చేసుకొని అలా ఇలా రోడ్డు మీద వెళ్ళాలన్నమాట. మన కోతిపనికి డబ్బులు వచ్చేదే ఎక్కువ, ఇంకా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే ట్రిప్పులు కాదు కదా, అప్పులు అయిపోతాం మనం. అందుకే జాగ్రత్తగా చూసి ఆచి తూచి ఖర్చు పెట్టుకుంటా, బెస్ట్ మెమరీస్ బెస్ట్ కోతి పనులు చేసుకుంటా లైఫ్ జాలీగా ఉన్నాము. ఈ విలేజ్ కానీ సూపర్గా ఉందన్నమాట. మన ఊర్లో విలేజ్ ఉన్నట్టే ఉంది ఇది, అంత డిఫరెంట్గా కానీ ఏం లేదనమాట. కానీ బాగుంది. యాక్చువల్లీ నా సీట్స్లో నెక్స్ట్ స్టేషన్లో అందరూ ఎక్కేస్తున్నారు, ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఇరుకిరుగ్గా ఉన్న బాగుంది. నిదానంగా తీస్తా ఉన్నా షార్ట్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అన్ని సీట్స్ అనమాట కంపార్ట్మెంట్స్లో ఫుల్ అయిపోయారు. ఇంకా నేను బయటకు వచ్చి వీడియో తీయాలి కాబట్టి నిదానంగా బయట ఏమైనా బెస్ట్ వ్యూస్ దొరుకుతాయేమో అనేసి. యాజ్ యూజువల్ అంతా ఫారెస్ట్ ఏరియాస్ అంతా ఏం లేదనమాట ఈ రూట్లో. యాక్చువల్లీ మీకు ఇంకోటి కానీ చెప్పాలి, ఫార్ములా రూమ్ అనేది నా స్టార్టప్ ఎకో సిస్టంలో ఒక ప్రోడక్ట్ అనమాట. సో అది అట్లాగే నేను నా ఛానల్కి పెట్టుకునేసి అన్నీ నిదానంగా డెవలప్ చేసుకుందామని తప్ప ఇంకేం లేదు. వెంటనే నేను సబ్స్క్రైబర్స్ చేయాలి, ఎక్స్ట్రా ఏదో చేయాలి అని తప్ప అవంతా ఏం లేదనమాట. నాకు అసలు తెలియదు. జాలీగా ఉండాలి. వీడియోస్ కానీ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు అనమాట. నా సెమిస్టర్ అయిందో చేస్తాను, లేదంటే ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను. ఎందుకంటే నాది వ్లాగింగ్స్ ఇవన్నీ నా ఒరిజినల్, ఇదే నేను వ్లాగ్ చేస్తేనే నాకు డబ్బులు వస్తుంది, ఇదే నా ఫ్యూచర్, ఇది లేకపోతే నేను లేదు అన్నట్టు లేదనమాట. సో అందుకని ఈ వీడియోస్ నేను ఎప్పుడూ అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు. సో షేక్ అయినా ఇంకేదైనా ఎక్సెట్రా బాగాలేదైనా తిట్టుకోవద్దండి, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ వ్లాగర్స్ కాదు కాబట్టి. అలా బెస్ట్ షాట్స్ తీసుకుంటా, మేబీ హిట్ అయితే హిట్ అయింది, లేదంటే లేదు. మనమైతే ఇంకా సిటీలోకి ఎంటర్ అయిపోదాం. ఇంకా సోది లేకుండా సుత్తి లేకుండా మనం సిటీలోకి ఎంటర్ అయిపోయేసి చక్క అంటూ బెస్ట్ షాట్స్ బెస్ట్ మూమెంట్స్ గ్రాప్ చేసుకుంటూ ఒక్కొక్క పార్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ అనమాట. మనకి టైం వేస్ట్ అవ్వకూడదు. సిటీ సెంటర్ అక్కడికే మనం వెళ్ళేది. జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళామా, ఒక్కొక్క పార్ట్ మెయిన్ పార్ట్ చూసామా, వీలైనంత ఫాస్ట్గా వీడియో కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఈ మధ్య చాలామందికి ఓపిక ఉండట్లేదు ఓపికగా అంతా చూడడానికి. అందుకే మనము కొంచెం అప్డేట్ అయిపోయేసి ఫాస్ట్గా చూపించాలన్నమాట, లేదంటే కష్టం. వ్యూ అయితే సూపర్ ఉందండి. అసలు సిటీలోకి ఎంటర్ అవుతా ఉంటేనే మంచి షాట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నడుచుకుంటా మనం చార్లెస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోదాం. అదే మెయిన్ బ్రిడ్జ్. ఇది చార్లెస్ బ్రిడ్జ్ ప్రాగ్లో ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే స్పైడర్-మ్యాన్ ఫార్ అవే ఫ్రమ్ హోమ్ సిరీస్లో నైట్ మేరీ జేన్ అండ్ స్పైడర్-మ్యాన్ నడుచుకుంటూ వస్తారు కదా ప్రపోజ్ చేసుకోవడానికి. ఇది ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జే, చార్లెస్ బ్రిడ్జ్. ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ అందరూ ఏం నమ్ముతారంటే ఇక్కడ ఒకటి ఓవర్గా కలిసి అయినా ఉంటారు లైఫ్ లాంగ్, లేదా కష్టాలు వచ్చి దూలైనా తీరిపోతుంది అనేసి. ఇక్కడ ఇంకొక కాన్స్పిరెన్సీ స్టోరీ కానీ ఉంది. అదేంటంటే ఈ కుక్కే అనమాట. ఇందాక బ్యాక్గ్రౌండ్లో కానీ ఒక కుక్క వాయిస్ నేను అట్లే పెట్టాను కదా, ఇక్కడ కుక్కలు ఎక్కువ. మనకి కుక్కలు అంటే ప్రాణం. అట్లాంటిది కుక్కల స్టోరీ అంటే ఇంకా మనం ఆగుతామా. ఇదే ఈయన కింగ్, అది కుక్క, ఆయన కుక్క అనమాట. కాన్స్పిరెన్సీ స్టోరీ ఏమి అంటే రాజు జంట విడిపోయే పొజిషన్కి వచ్చినప్పుడు ఇంకా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది ఆయన మ్యారేజ్ లవ్ స్టోరీస్ అన్నీ అన్నప్పుడు ఆ కుక్కే కాపాడింది అనమాట. దొంగని పట్టించి ఇవంతా కాదు తప్పు అనేసి సంథింగ్. అదేం స్టోరీయో మనకు తెలియదు, మన లోకల్లో లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకేదో తెలిసింది. రెండోది ఏమంటే దొంగల్ని పట్టించారనమాట. దేవుడు అప్పుడు వచ్చి కుక్క రూపంలో వచ్చి అందరినీ రక్షించారు అనేసి. ప్రేమ జంటలు
అందరూ ఫ్యామిలీస్ని, ప్రేమ జంటల్ని వాటెవర్ అన్నీ రక్షించారు కాబట్టి అది రాజు కుక్క రూపంలో వచ్చిందంట. సో అందుకని ఇది కట్టించారు. మన కంచిలో బలిని తాకితే పాపాలు ఎలా పోతుందో అలా ఈ కుక్కని ఆ కింగ్ని టచ్ చేస్తే మన పాపాలు పోతుంది, దేవుడి దర్శనము దొరుకుతుంది. రెండోది ఏమంటే మన లవ్వులు ఇక్కడ బొక్క అవ్వకుండా ఉంటుంది అనేసి ఉందన్నమాట. సో ఏదైతే ఏముంది, మన పాటికి మనం వచ్చామా, టచ్ చేసామా, హ్యాపీగా రీల్స్ తీసుకున్నామా, యూట్యూబ్ షార్ట్స్ తీసుకున్నామా, బెస్ట్ షార్ట్స్ కోతి పనులు చేసామా, వెళ్ళిపోయామా. ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంటుందండి యాంగిల్లో. సేమ్ టైం మనకి కొంచెం యూట్యూబ్ రీల్స్ అవి, ఫేస్బుక్లో ఫోటోలు, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అన్నీ కావాలి. ఎందుకంటే మనం కొంచెం రేంజ్ పెంచుకోవడానికి తప్ప ఇంకేం లేదనమాట. యాజ్ యూజువల్ అందరు చేసే పనులే మన పాటికి మనం చేసేసి 2016లో ఒక స్టోరీ ఉంది, అది చెప్తాను మీకు. ఫస్ట్ టైం నేను ఇది 2016లోనే విజిట్ చేశానండి. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది కాలేజ్ టైమ్స్, ఓవర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ టైమ్స్లో అనమాట. చాలా అంటే చాలా నిబ్బాలాగా ఉంటాను. సో కొంచెం పట్టించుకోవద్దండి, ఫేస్ అంతా కొంచెం వరస్ట్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్తో వచ్చాను ఇక్కడికి. ఈ స్టోరీలు విడిపోతారు అవి ఇవి అన్నీ అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అర్థమైంది శాపాలన్నీ తగలుతాయి, కొన్నిట్లో కొన్ని ఉండాలి, నమ్మాలి అనేసి. యాక్చువల్లీ ఈ పాప అనమాట, కొన్ని కారణాల వల్ల ఈ పాప కానీ రీజన్ అనమాట మా బెస్ట్ ఫ్రెండ్ విడిపోవడం. ఈ కాలమే అనమాట బెస్టీల్ గిస్టీల్ అంటే. 2016 బెస్టీల్ అంతా ఏం లేదు, ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్సే 90s కిడ్స్కి. సో మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కింద ఫొటోస్ కానీ పెడతాను, అంత క్లోజు. సడన్గా చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయాం అనమాట. అప్పుడు నేను బలంగా నమ్మడం స్టార్ట్ చేసిన, ఓహో ఈ బ్రిడ్జ్లో స్పైడర్ మ్యాన్ లాంటి వాళ్ళే కష్టాలు బాలవుతా ఉన్నారు, మనం ఎంత తొక్కలో కొన్ని నమ్మాలి, కొన్ని బ్రిడ్జెస్ మీద మన ఊర్లో నమ్మకాలలాగా అనేసి అప్పటి నుంచి నమ్మనమాట. దారిలో వస్తూ ఉంటే వీళ్ళు కానీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడ సూపర్ జరుగుతుంది. చెప్పాను కదా, లవ్కి ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. సేమ్ టైం శాపాలకు కానీ ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట. లాక్స్ అంతా కానీ ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మేబీ ఈ వీడియో అంత రీచ్ అంతా ఏం లేదంటే ఇంకా అది కానీ బోరింగ్ పార్ట్ అనేసి అది కట్ చేసేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా చక్క అని బెస్ట్ వ్యూస్, అవుట్స్, ఇన్స్ అన్నీ చూపించేస్తాను దీంట్లో. అది అవ్వగానే కొండ మీదకి వెళ్ళాలన్నమాట. అది మనం ట్రామ్ పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో నేరుగా ట్రామ్ పెట్టుకునేసి కొండ వ్యూ చూసుకుంటా స్లో మోషన్ షాట్స్ వస్తే మ్యాక్సిమం ట్రై చేస్తాను. రాలేదంటే కొండ మీదకి వెళ్ళేసి అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అయినా ప్రశాంతంగా కూర్చొని బెస్ట్ వ్యూ, కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి వచ్చానండి, ఆ మాత్రం వ్యూ చూపించకపోతే ఎలా. ఈ వ్యూ మ్యాక్సిమం చాలామందికి తెలియదండి. బ్రిడ్జ్ నుంచి బయటికి రాగానే రైట్లో కొంచెం స్టెప్స్ ఉంటుంది, పైకి ఎక్కితే ఇట్లాంటి వ్యూస్కి ఫొటోస్కి బాగుంటుంది. ది బెస్ట్ నేను ట్రై చేస్తూ ఉన్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటా ఉన్నాను. బ్రిడ్జ్ పైకెక్కి తీస్తూ ఉన్నాను, బ్రిడ్జ్ కిందకి తీస్తూ ఉన్నాను, సిటీ సెంటర్లో తీస్తూ ఉన్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది ఈ షార్ట్స్ అనేసి నేను అనుకుంటా ఉన్నాను. ది బెస్ట్ కోతి పనులు, ది బెస్ట్ షార్ట్స్ తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ట్రామ్ ఎక్కేస్తాం. మనం ట్రామ్ అయితే ఎక్కేసామండి. నేరుగా ఇక్కడ నుంచి దాటుకొని కొండ పైకి అయితే వెళ్ళదు, కొండ కింద వరకు వెళ్తుంది. మనం కష్టమో నష్టమో వాక్ చేసుకుంటూ ఎక్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పటికే వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా కొండ ఎక్కేసి మీకు ఒక 3-4 షార్ట్స్ పెట్టి వీడియో క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే మీకు ఓపిక ఉండాలి కదా, ఎంత మాత్రం నేను సోది చెప్తానని మీరు వినాలనేసి. సో అందుకనేసి అనమాట. నేను ఒకప్పుడు వ్యూవరే కదా, సో నాకు తెలుసు మైండ్ సెట్ ఎలా ఉంటుందో, అందుకనేసి. ఇదండి సిటీ సెంటర్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళ ఎకనామీ ఎలా ఉంటుందంటే సెక్స్ వర్కర్స్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. వీళ్ళ ఎకానమీ మొత్తం సెక్స్ వర్కర్సే అనమాట. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. సో ఇదే వీళ్ళ ఎకానమీ. ఫైనల్లీ మనమైతే ఈ వ్యూ కోసమే అండి చాలా అంటే చాలా కష్టపడ్డాం. మొత్తానికి ఎక్కువ లోపల దూల తీరిపోయింది నాకైతే. ఎండ ఉంటా ఉంది కానీ ఫ్రీజ్ అయిపోతూ ఉంది హ్యాండ్స్ అయితే. నేనైతే బెస్ట్ వ్యూ నా హ్యాండ్స్ పెట్టి నా టాటో అన్నీ పడేలాగా మీకు కొన్ని షార్ట్స్ ఫోటోలో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను పేజ్లో. అది పడాలని చూస్తూ ఉన్నాను, ఏదో చేస్తూ ఉన్నాను కానీ చెయ్యి అట్లే వణికిపోతుంది అనమాట. చలికి ఫ్రీజ్ అయిపోతూ ఉంది. నేను కోట్ తీసి మీకు టాటో పడాలని చూపిస్తాను అనమాట. టీషర్ట్ వెనక్కి తీసి అట్లే గట్టగట్టుకునేస్తూ ఉంది. చేతులు ముడవాలని ట్రై చేస్తాను కానీ ముడవట్లేదు అనమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మీకు మాత్రం బెస్ట్ షార్ట్స్ టకటకటక చూపించేసి నేనైతే వీడియో క్లోజ్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ యొక్క అప్హిల్ వ్యూ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి రీల్స్ ఏమేమి పూర్తి పనులు చేశాను నిదానంగా చెప్తాను.
కొంచెం వరస్ట్గానే ఉంటుంది. కొండ ఎక్కొచ్చాను కాబట్టి నా దగ్గర షర్ట్స్ కానీ సరిగ్గా లేవు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు నా లగేజ్ అంతా మిస్ అయింది. పిక్చర్లాగా పాడుతున్నాను అనుకోవద్దండి. నేను రీల్ తీసుకుంటా ఉన్నాను, ఆ వీడియో కానీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో కొంచెం పిక్చర్లాగా ఉంటాను, అడ్జస్ట్ అవ్వండి. స్లో మోషన్ షార్ట్స్గా మీకు చూపిస్తాను. అసలు కొంచెం ఎమోషనల్ అయితే ఉందన్నమాట. అసలు ఈ ఒక్క దానికోసం ఇన్ని కిలోమీటర్స్ వచ్చి ప్రశాంతంగా వ్యూ చూస్తూ ఉంటే గరగర కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంది. ఎందుకంటే ట్రావెలర్స్ మాత్రం తెలుసండి ఆ షార్ట్స్ ఎలా వస్తుంది, దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత మెమరీస్ గ్రాప్ చేయడం అంటే అంత చిన్న ఈజీ పని కాదనమాట. చాలా అంటే చాలా కష్టం. కాసేపు కూర్చొని ఫీల్ అయితే తప్ప ఆ మెమరీస్ క్యాప్చర్ అవ్వదన్నమాట. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. సో బెస్ట్ ఇక్కడి నుంచి కూర్చుంటే సిటీ మొత్తం మన కంటి ముందర కనబడుతూ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ట్రావెలింగ్ చేసి కష్టపడి చెమటోడ్చి మెమరీస్ గ్రాప్ చేసి ఫొటోస్ కానీ అదొక టైప్ ఆఫ్ డ్రగ్ లాగే అండి. ఒకసారి అటాక్ట్ అయితే అది పోదన్నమాట. నేను అలసిపోయి చాలా వర్స్ట్గా ట్యాన్గా ఉన్నాను, బట్ నా ఫేస్ ఇగ్నోర్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నైట్ వ్యూ నైట్ లైఫ్ అంతా నేను పెట్టట్లేదండి. ఈ వీడియో కానీ కొంచెం బాగా హిట్ అయింది అంటే నేను మిమ్మల్ని ఇరిటేట్ చేయట్లేదు అనేసి నాకు అర్థమవుతుంది. సో నేను అది పార్ట్ 2గా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇరిటేట్ అయిందంటే నేను కట్ చేసేస్తాను. ఇంకా మీకు ప్రాగ్ గురించి ఈ బ్రిడ్జ్ గురించి ఓవర్గా కావాలంటే ఫస్ట్ స్పైడర్-మ్యాన్ ఫ్లాట్ ఫ్రమ్ హోమ్ ఆ సీన్ చూడండి. రెండోది వచ్చేసి హిందీ మూవీ రాక్ స్టార్ రణబీర్ కపూర్ది ఉంటుంది అనమాట. ఆ మూవీ 60-70% ప్రాగ్లోనే తీశారనమాట. నాకు ఫస్ట్ ఆ మూవీ చూసిన తర్వాత నుంచే ఈ ఊరంటే పిచ్చి. అందుకే 2-3 టైమ్స్ విజిట్ అయినానండి. ఇప్పుడు నేను పాడే పాటగానే ఆ రాక్ స్టార్ హిందీ మూవీలోదే. సో ఇంత నా సోదంతా అయినందుకు, పేషెన్స్గా ఒక వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నిదానంగా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు, అది హ్యాపీగానే ఉంది. సో థ్యాంక్ యూ. బెస్ట్ ఇస్తాం.